ఇండియానా వాళ్లకు కనీసం ఒక స్కూటర్ ఇంజన్ తయారు చేయడం కూడా రాదు, ఇక సూపర్ సోనిక్ యుద్ధ విమానాలు చేస్తారా అని ప్రపంచం పగలబడి నవ్వింది. మీ దగ్గర టెక్నాలజీ లేదు, మీరెప్పటికీ మా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి అని అగ్రరాజ్యాలు తలపొగరుతో విర్రవీగాయి. కానీ మన శాస్త్రవేత్తలు, మన ఇంజనీర్లు తమ చెమటను రక్తాన్ని ఇంధనంగా మార్చి 140 కోట్ల మంది కలలను మోస్తూ తయారు చేసిన యుద్ధ విమానమే LCA తేజస్. ఇది కేవలం ఇనుము ఉక్కుతో చేసిన ఒక యంత్రం కథ కాదు. ప్రపంచ దేశాల కుట్రలు అనగదొక్కి ఆంక్షలను ఎదిరించి ఆకాశాన్ని జయించిన భారతదేశం యొక్క బలమైన ఎమోషనల్ రివెంజ్. 2025 దుబాయ్ లో జరిగిన దానితో కలిపి 23 సంవత్సరాలలో కేవలం 2 సార్లు క్రాష్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు మన శాస్త్రవేత్తలు దీన్ని ఎంత అద్భుతంగా నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత తేలికైన మరియు శక్తివంతమైన యుద్ధ విమానాల్లో తేజస్ ఒకటిగా ఎలా నిలిచింది? పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే JF-17 మన తేజస్ ముందు ఎందుకు తోక ముడిచింది? అసలు 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యమైంది? అమెరికా మనకు చేసిన ద్రోహం ఏంటి? రండి తేజస్ వెనక ఉన్న ఆ రక్త చరిత్రను, గూస్ బంప్స్ తెప్పించే నిజాలను, భవిష్యత్తు యుద్ధాల్లో ఇది గేమ్ ని ఎలా మార్చబోతుందో లోతుగా తవ్వి తీద్దాం. రండి ప్రారంభిద్దాం. మనకు ఫ్రీడమ్ వచ్చినా కానీ 1983లో భారత వాయుసేన పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? మనం పూర్తిగా రష్యా మీద ఆధారపడి ఉండేవాళ్ళం. మన దగ్గర ఉన్నవన్నీ MiG-21 విమానాలే. అవి ఎంత ప్రమాదకరంగా మారాయంటే 1971 నుండి 2012 మధ్య కాలంలో దాదాపు 482 MiG విమానాలు క్రాష్ అయ్యాయి. 171 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. కేవలం కాలం చెల్లిన అవుట్డేటెడ్ విమానాల వల్ల మాత్రమే మన పైలట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ చావులను ఆపడానికి ఇండియాకు సొంతగా ఒక లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి అని డిసైడ్ అయ్యారు. అంటే బరువు తక్కువగా ఉండాలి, కానీ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అలా 1984లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీను స్థాపించారు. దీని బాధ్యతను డాక్టర్ కోటా హరినారాయణ గారి భుజాల మీద పెట్టారు. ఈయనే మన తేజస్ పితామహుడు. అనుకోవడం ఈజీ, కానీ చేయడం, ఎందుకంటే 1980లలో ఇండియాలో కంప్యూటర్లు లేవు, డిజైన్ సాఫ్ట్వేర్లు లేవు, ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు. ఆఖరికి ఫైటర్ జెట్ బాడీకి కావలసిన మెటీరియల్ కూడా మన దగ్గర లేదు. ఇండియాకి అప్పటికి కనీసం ఒక స్కూటర్ ఇంజన్ ని సొంతంగా డిజైన్ చేసిన అనుభవం కూడా పెద్దగా లేదు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఫైటర్ జెట్ ని తయారు చేయడం అంటే అది ఎద్దుల బండిలో వెళ్తూ చంద్రుడిని అందుకోవాలి అనుకోవడం లాంటిది. కానీ మన శాస్త్రవేత్తలు ఆ సవాలును స్వీకరించారు. ఒక విమానానికి గుండెకాయ దాని ఇంజన్. తేజస్ కోసం ఇండియా కావేరీ అనే స్వదేశీ ఇంజన్ ని తయారు చేయాలనుకుంది. దీనికోసం గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ రంగంలోకి దిగింది. కానీ ఇక్కడే ఒక చీకటి కోణం ఉంది. జెట్ ఇంజన్ టెక్నాలజీ అనేది రాకెట్ సైన్స్ కంటే కష్టం. ప్రపంచంలో కేవలం 3-4 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఇండియా ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు మనకు ఎవరూ సహాయం చేయలేదు. అసలు ట్విస్ట్ 1998లో వచ్చింది. వాజ్పేయి గారు పోఖ్రాన్ లో అణుపరీక్షలు జరిపారు. దాంతో అమెరికాకు పిచ్చెక్కిపోయింది. ఇండియా మా మాట వినకుండా అణుబాంబులు టెస్ట్ చేస్తుందా అని కక్ష కట్టి మరీ మన మీద కఠినమైన ఆంక్షలు విధించింది. అప్పటికే మనం తేజస్ కోసం అమెరికాకు చెందిన లాకెడ్ మార్టిన్ కంపెనీతో కలిసి ఫ్లై బై వైర్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం. కానీ అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించి ఇండియాకు ఏ టెక్నాలజీని ఇవ్వొద్దు, తక్షణమే వెనక్కి వచ్చేయండి అని తమ శాస్త్రవేత్తలను ఆదేశించింది. అంతేకాదు మనం వాడుతున్న GE-404 ఇంజన్లను కూడా ఇవ్వమని తెగేసి చెప్పింది. మరో పక్క మన సొంత కావేరీ ఇంజన్ ఆశించిన థ్రస్ట్ ని జనరేట్ చేయలేకపోయింది. దీంతో తేజస్ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోవాలి. సొంతగా వీళ్ల వల్లేమవుతుందిలే అని పాకిస్తాన్ వంటి పిచ్చి కుక్కల సంబరాలు, ప్రపంచ దేశాలు సంబరాలు చేసుకోవడం మన శాస్త్రవేత్తల గుండెల్లో నిప్పు రాజేశాయి. దీంతో మన శాస్త్రవేత్తలు వాడు టెక్నాలజీ ఇవ్వకపోతే ఏంటి, మన మెదడులో లేదా టెక్నాలజీ అని సిద్ధమయ్యారు. ఇక్కడి నుండి అసలైన ఆట మొదలైంది. పగలు లేదు, రాత్రి లేదు, నిద్ర లేదు, తిండి లేదు. తేజస్ డిజైన్ ఎంత క్లిష్టమైనది అంటే అది అన్స్టేబుల్ డిజైన్. ఇది ఎప్పుడు ఒక స్ప్రింగ్ లాగా సిద్ధంగా ఉంటుంది. అంటే గాలిలో ఒక పెన్సిల్ ని వేలి మీద నిలబెట్టడం ఎంత కష్టమో ఈ విమానాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా అంత కష్టం. ఉదాహరణకు యుద్ధంలో శత్రువు మిజైల్ మన వైపు వస్తున్నప్పుడు పైలట్ సిగ్నల్ ఇవ్వగానే మన విమానం క్షణాల్లో దిశ మార్చుకోవాలి. అలానే పైలట్ చేతులు వదిలేసినా సరే లోపల ఉన్న కంప్యూటర్లు సెకనుకు 100ల సార్లు రెక్కలను కదిలిస్తూ విమానాన్ని బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఫ్లై బై వైర్ కంప్యూటర్స్ కావాలి. కేవలం పవర్ఫుల్ సాఫ్ట్వేర్ మాత్రమే దీన్ని నడపగలదు. అమెరికా ఇవ్వనన్న ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ ను మన వాళ్ళు సొంతంగా రాసేశారు. ఇది సామాన్య విషయం కాదు. ఈ రోజు ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఉన్న కేవలం 4-5 దేశాల్లో ఇండియా ఒకటిగా నిలబడింది అంటే ఆ రోజు మన శాస్త్రవేత్తలు చేసిన త్యాగమే కారణం. అవమానాలు భరించాం, ఆకలిని జయించాం. చివరకు 2001 జనవరి 4న బెంగళూరు గగనతలంలో ఒక కొత్త సూర్యుడు ఉదయించాడు. భారతదేశపు మొదటి స్వదేశీ యుద్ధ విమానం గాలిలోకి ఎగిరింది. దాన్ని చూసి
మురిసిపోయిన వాజ్పేయి గారు దానికి తేజస్ అని పేరు పెట్టారు. దీనర్థం ఏంటంటే ప్రపంచం మనల్ని ఆంక్షలతో అంధకారంలోకి నెట్టాలని చూసింది. ఇండియా పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన కాంతి కిరణం ఈ విమానం. అందుకే ఆయన దానికి తేజస్ అని పేరు పెట్టారు. అసలు తేజస్ ఎందుకు అంత స్పెషల్? ఎందుకు శత్రువులు దీని పేరు వింటేనే వణికిపోతున్నారు? దీని బాడీలో 45% కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్ వాడారు. ఇది ప్లాస్టిక్ అంత తేలికగా ఉంటుంది కానీ స్టీల్ కంటే గట్టిగా ఉంటుంది. అందుకే రాడార్లకు ఇది అంత త్వరగా దొరకదు. పాత విమానాల్లాగా ఇందులో మీటర్లు ముళ్ళులు ఉండవు. అంతా టచ్ స్క్రీన్స్. ముఖ్యంగా పైలట్లు పెట్టుకునే డాష్ హెల్మెట్ దీని ఖరీదే 15 లక్షలు ఉంటుంది. పైలట్ తల ఎటు తిప్పితే విమానంలోని మిజైల్స్ కూడా అటువైపు టార్గెట్ లాక్ చేస్తాయి. శత్రువు ఎటు వెళ్లినా వెంటాడి వేటాడుతుంది. ఇది చూడడానికి చిన్న పిట్టలా ఉన్నా దీని దెబ్బ మాత్రం దిమ్మ తిరిగేలా ఉంటుంది. ఆస్ట్రో మిజైల్ తో శత్రువు కంటికి కనిపించకపోయినా సరే ఎక్కడో కిలోమీటర్ల దూరంలో దాక్కుని ఉన్న వాడిని కూడా గాలిలోనే పేల్చేస్తుంది. తేజస్ కడుపులో ఉన్న ఒక మిషన్ గన్ తో నిమిషానికి 1000 బుల్లెట్లతో శత్రువుని చీల్చి చెండాడుతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ మిజైల్ ని ఇది మోసుకెళ్లి శత్రువులను నామరూపాలు లేకుండా చేస్తుంది. లేజర్ గైడెడ్ బాంబ్స్ తో కరెక్ట్ గా ఆ తీవ్రవాది దాక్కున్న రూమ్ ని లేపేయగలదు. అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ ని కూడా మోసుకెళ్లి శత్రు దేశాన్ని బూడిద చేయగల సత్తా దీని సొంతం. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మా JF-17 థండర్ బెస్ట్ అంటారు. మన వాళ్ళేమో తేజస్ తోప్ అంటారు. అసలు నిజం ఏంటి? పాకిస్తాన్ JF-17 అనేది చైనా వాళ్ళు వాడేసి పారేసిన పాత టెక్నాలజీతో చేసిన 3rd జనరేషన్ యుద్ధ విమానం. దీని ఇంజన్ రష్యాది, బాడీ చైనాది. కానీ సొంతంగా ఒక్క నట్టు బిగించడం కూడా రాదు. కానీ పేరు మాత్రం పాకిస్తాన్ది. కానీ తేజస్ మాత్రం మన సొంతంగా చేసుకున్న 4.5 జనరేషన్ ఫైటర్ జెట్. తేజస్ లో వాడే రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ పాకిస్తాన్ కంటే ఒక జనరేషన్ ముందున్నాయి. పాకిస్తాన్ JF-17 కి చాలా క్రాష్ రికార్డ్స్ ఉండి వాళ్ళ సొంత పైలట్లే దాన్ని నడపాలంటే భయపడతారు. కానీ తేజస్ 23 సంవత్సరాలలో 2 సార్లు మినహాయిస్తే తేజస్ వరల్డ్ క్లాస్ సేఫ్టీ రికార్డుతో ఉంది. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్ లో తేజస్ కి ఉన్న రెస్పెక్ట్ పాకిస్తాన్ విమానానికి దక్కడం లేదు. మంచితో పాటు చెడు ఉన్నట్టు MiG-21 విమానాలని 1990లలోనే రీప్లేస్ చేయాలి. కానీ టెక్నాలజీ లేకపోవడంతో 30 ఏళ్లు ఆలస్యంగా రావడం వలన MiG-21 విమానాలు కూలిపోయి ఎంతో మంది మన భారత పైలట్లు భారత మాత ఒడిలో కలిసిపోయారు. అలానే మొన్న దుబాయ్ లో జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ నమన్ శాల్ కూడా కోల్పోవడం నిజంగా మనకు ఎంతో బాధాకరం. ఆ వీరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. తేజస్ లో మన సొంత కావేరీ ఇంజన్ ఫెయిల్ అయింది అనేది ఒక చేదు నిజం. దీంతో మనం ఇప్పుడు తేజస్ లో అమెరికా కంపెనీ అయిన జనరల్ ఎలక్ట్రిక్ కు చెందిన F404GE IN-20 ఇంజన్ ను వాడుతున్నాం. అలాగే నేవీ కూడా బరువు ఎక్కువని తేజస్ ని రిజెక్ట్ చేసింది. మన దేశ రక్షణ కోసం వందల్లో విమానాలు కావాల్సి ఉన్నా కానీ సైన్యానికి మాత్రం విమానాలు సకాలంలో అందడం లేదు. కానీ ఓటమి నుంచే గెలుపు పుడుతుంది. ఆ విమర్శల నుంచే ఇప్పుడు తేజస్ MK-1A మరియు తేజస్ MK-2 పుట్టుకొస్తున్నాయి. 80% స్వదేశీ పరికరాలు టెక్నాలజీని వాడేట్టు ప్రభుత్వం 48,000 కోట్లు పెట్టి 83 కొత్త తేజస్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు రాబోయే తేజస్ MK-2లో మనం అమెరికాతో కలిసి GE F414 ఇంజన్ ని ఇండియాలోనే తయారు చేయబోతున్నాం. ఏ అమెరికా అయితే 1998లో మనకు ఇంజన్ ఇవ్వనని ముఖం మీద చెప్పిందో ఈ రోజు అదే అమెరికా మనతో కలిసి ఇంజన్ తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కదా దెబ్బంటే. ఇదే కదా మన విజయం. ఈ రోజు ఈజిప్ట్, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా వంటి ప్రపంచ దేశాలు తేజస్ ని కొనడానికి క్యూలో ఉన్నాయి. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఈ విమానం లోహంతో చేసింది కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసంతో చేసింది. తేజస్ కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే పుట్టలేదు. ఇది భారతీయులకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. మనం కూడా చేయగలం అనే ధైర్యాన్ని ఇచ్చింది. 3000 మందికి పైగా భారతీయ శాస్త్రవేత్తల 30 ఏళ్ల తపస్సు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి దీనికి ప్రాణం పోశారు. ఈ ప్రాజెక్ట్ వల్లే ఈ రోజు భారత్ సొంతగా విమానం డిజైన్ చేయగల సత్తా సంపాదించింది. ఈ జ్ఞానం వెలకట్టలేనిది. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర మన తేజస్ గర్జిస్తుంటే ఆ శబ్దం కేవలం ఇంజన్ సౌండ్ కాదు, అది 140 కోట్ల భారతీయుల గుండె చప్పుడు. ఆ శబ్దం శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం పేరే ఆత్మనిర్భర్ భారత్. మీ అమూల్యమైన సమయాన్ని మేము ఎప్పుడూ వృధా చేయము. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు ధన్యవాదములు. మీరు వీడియో లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవుతుంది. తేజస్ ఫైటర్ జెట్ గురించి మా ఎక్స్ప్లెనేషన్ మీద మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. జై హింద్.